హాయ్ అండి, వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే దేవుడి దయ వల్ల అంతా కూడా బాగానే ఉన్నాము. ఈరోజు మార్నింగే 5కి లేచి నా వంట ప్రిపరేషన్ అంతా స్టార్ట్ చేశాను అనమాట. ఇంట్లో మటన్ ఉంది, అక్కి అంది, అది చూసి నాకు బిర్యానీ కావాలని అన్నది అనమాట. స్కూల్కి పట్టుకెళ్తాను నేను అంది. సరే అయితే మటన్ అలాగే ఉంది కాబట్టి అది కర్రీ చేసేసి వెజిటబుల్ బిర్యానీ చేస్తే బాగుంటుంది కదా అని ఫ్రిడ్జ్లో ఓపెన్ చేసి చూస్తే బంగాళదుంపలు 2, క్యారెట్ ఇలా ఉన్నాయన్నమాట, టమాటా, ఇంకా అవన్నీ వేసేసి ఇంకా ఒక పక్కనే బిర్యానీ చేస్తూ ఇంకొక పక్కన అయితే మటన్ కూర అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. మీ ఊర్లో కేజీ మటన్ ఎంత కాస్ట్ ఉంది? మా ఊర్లో అయితే 800 ఉంది. హాఫ్ కేజీ అయితే 400 తీసుకుంటున్నారు, పావు కేజీ అయితే 200 తీసుకుంటున్నారు అనమాట. నేనైతే 200 మటన్ అయితే తెప్పించుకున్నాను. ఈ మటన్తో ఇప్పుడు నేను కూర ప్రిపేర్ చేసేస్తాను అనమాట. అయితే దీంట్లోకి ఉల్లి చట్నీ ఉండాలి కదా, బిర్యానీ అంటే ఉల్లి చట్నీలో తింటేనే బాగుంటుంది కదా. అయితే ఆదర్శ్ పెద్దగా తినడు, అంటే చికెన్ ముక్కలు కానీ మటన్ కానీ తినడు. ఏదో మెత్తగా ఉండేవి అయితే ఒక 2-3 తిని ఇంక చాలా అంటాడు. కానీ అక్కి తింటుంది, కానీ ఆదర్శ్ ఉల్లి చట్నీ ఉండాలన్నమాట. బిర్యానీలో ఉల్లి చట్నీ వేసుకుని తింటాడు. అందుకని తన కోసం కంపల్సరీ అయితే బిర్యానీ చేసినప్పుడల్లా ఉల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తాను. ఒక ఉల్లిపాయ వేస్తాను అనమాట. ఎంత పెరుగైనా ఎంత ఎక్కువ పెరిగైనా ఒకే ఒక ఉల్లిపాయ వేసి చేస్తాను. చల్లవ కూడా చేస్తుంది కదా అని చెప్పి ఇంకా ప్రిపరేషన్లో అయితే ఉన్నాను. చాలామంది బిర్యానీ చేయడం చాలా కష్టం అనుకుంటారు, కానీ నాకేంటో కానీ రైస్ విడిగా తర్వాత కూర విడిగా ఇలా చేసే కన్నా అన్ని వెజిటబుల్స్ వేసి బిర్యానీ చేస్తేనే తొందరగా పని అయిపోయినట్టు అనిపిస్తుంది మరి నాకైతే. అంటే నేను 2-3 దగ్గర విన్నాను అనమాట, బిర్యానీ అంటే కొంచెం కష్టం చేయడం, టైం టేకింగ్ అంటారు. కానీ నాకేంటో రివర్స్లో అనిపిస్తుంది. నాకే అనిపిస్తుందో లేక అందరికీ అనిపిస్తుందో నాకైతే తెలీదు. నాకైతే బిర్యానీ తొందరగా అయిపోద్ది అనిపిస్తుంది. అందుకని ఎప్పుడైనా ఇంకా కూర చేయాలనిపించదు కదా ఒక్కొక్కసారి వంట చేసేటప్పుడు. అలా అప్పుడు ఏం చేస్తానంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే ఏమన్నా వెజిటబుల్స్ ఉన్నాయనుకో అవన్నీ కలిపేసి, బఠానీ ఉంటే బఠానీ, టమాటా ఉంటే టమాటా, తర్వాత బంగాళదుంప ఉంటే బంగాళదుంప, ఒక్కొక్కసారి చిక్కుడుకాయలు ఉంటే చిక్కుడుకాయలు కూడా వేస్ట్ చేసేస్తాను అనమాట. ఏదైనా వెజిటబుల్సే కదా, అంతా బాయిల్ అయిపోతాయి కాబట్టి బాగుంటుంది టేస్టీగా. ఇంకా అలా అయితే చేసేస్తాను. ఇంక ఈరోజు మటన్ ఉంది కాబట్టి ఒక పక్కనే అది చేసుకుంటూ ఒక పక్కన ఇదైతే చేసేస్తున్నాను అనమాట. ఆయిల్ చూసారా ఎంత గడ్డగా అయిపోయిందో. మా చిన్నప్పుడైతే ఎక్కువ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, కొబ్బరి నూనె, అది బాటిల్లో వైట్ కలర్లో ఇలా పేరిపోయి ఉండేదన్నమాట. ఇలాగా కుకింగ్ ఆయిల్ కూడా ఎలా అవుతుందన్న అప్పుడు చిన్నప్పుడు అయితే చూడలేదు, అంటే అప్పుడు వంటల జోలికి వెళ్ళాం కదా. ఇప్పుడు చూడండి ఇది ఎంత అయిపోయింది. అంటే నేను పామ్ ఆయిల్ తెప్పించాను. ఇదివరకు అయితే రైస్ బ్రాన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ ఇలా వాడుతున్నాను అనమాట. అయితే మొన్న ఒకసారి ఒక డాక్టర్ గారు చెప్తున్నప్పుడు ఒక వీడియో చూస్తున్నప్పుడు కుకింగ్ ఆయిల్ కూడా ఇంక కంటిన్యూస్గా ఒకే బ్రాండ్ వాడకూడదంట, అప్పుడప్పుడు కూడా మారుస్తూ ఉండాలంట. అది విన్నాను అనమాట. సో అందుకని ఏం చేశానంటే ఎప్పుడు రైస్ బ్రాండ్ ఆయిల్ వాడుతున్నాను కదా అని చెప్పేసి పామ్ ఆయిల్ వాడదాము, ఒక 2 ప్యాకెట్స్, అది అయిన తర్వాత మళ్ళీ రైస్ బ్రాండ్ ఆయిల్ వాడదాంలే అని చెప్పేసి పామ్ ఆయిల్ అయితే తెచ్చాను. అది ప్యాకెట్లో అయితే సైడ్కి పడిపోయి నూనె అంతా కింద పడిపోతుంది అనమాట. ఇంకా అందుకని ఏం చేశానంటే వంటకి వీలుగా ఉంటుందని చెప్పేసి ఒక స్టీల్ బాక్స్ పెట్టి దాంట్లో అయితే ఆయిల్ ఫిల్ చేసేస్తున్నాను. మళ్ళీ అది అయినప్పుడు మళ్ళీ ప్యాకెట్ ఏం చేస్తున్నానంటే కట్ చేసి ఒక నా దగ్గర బౌల్ ఉందనమాట, ఆ బౌల్లో ప్యాకెట్ పెట్టేస్తున్నాను. ఇంకా అలా నిలబడి ఉంటుంది. తర్వాత ఈ బాక్స్ ఫిల్ అయితే మళ్ళీ ఆయిల్ అయితే నింపుకుంటున్నాను అనమాట. అలా అయితే చేస్తున్నాను. కానీ చలికాలం కదా, చూడండి ఎంత గడ్డగా అయిపోయిందో. నిన్న రథసప్తమి అయితే అయింది కదా, అప్పటితో చలి అనేది పోతుందంట. తర్వాత శివరాత్రి ఒకటి వస్తుంది కదా, అప్పటి నుంచి ఇంకా పూర్తిగా మొత్తం చల్లంతా పోతుందంటండి. ఇంకా సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పటికే నిన్న ఈరోజు చాలా ఎండగా ఉంది. నాకు అది చాలా ఉడుగ్గా అనిపించింది, చాలా ఎండగా ఉంది. లాస్ట్ ఇయర్ మీద పోలిస్తే ఈ ఇయర్ అయితే ఎండలు ఇంకా చాలా ఎక్కువ ఉంటాయంట. ఎలా ఉండాలో ఏంటో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. లాస్ట్ ఇయరే ఎక్కువ అనిపించింది కదా, దాని మీద ఇంకా డబల్ ఉంటాయి అన్నట్టుగా చెప్తున్నారు. నేను నిన్న రాత్రే కల్లాపు వేసేసి ముగ్గు పెట్టేశారనమాట అమ్మాజీ గారు. నేను కల్లాపు వేసేస్తే అమ్మాజీ గారు అయితే ముగ్గు పెట్టేస్తారు. ఇంకా అందుకని మార్నింగ్ ఇంకా బయటకు వచ్చి తుడిచే ఆ పని లేదనమాట. అందుకనే రాగానే వంట అయితే ప్రిపేర్ చేసేసాను. అయిన తర్వాత కొంచెం వెలికొచ్చింది కదా అని చెప్పేసి బయటకు వచ్చి చూసాను అనమాట. ముందు రోజు మాత్రం మంచు చాలా ఎక్కువ ఉంది. లాస్ట్ వీడియో చూస్తే నేను స్టార్టింగ్లోనే మంచు చూడండి ఎంత ఎక్కువగా ఉందని చెప్పేసి పెట్టాను అనమాట. ఆ వీడియో తీసిన టైంలో మళ్ళీ ఈ వీడియో తీసా, కానీ పెద్దగా చలి అయితే లేదు, అదే మంచు అయితే లేదనమాట. బట్టలు చూసారా ఎన్ని ఉతికానో. నేను నైట్ ఉతికేసి ఇలాగా పైప్ మీద వేసేసాను. వాటర్ అన్నీ వారుతాయి కదా, మార్నింగ్ లేచి పైన ఆరేసేద్దాం అన్నట్టుగా వేసాను అనమాట. వాషింగ్ మిషన్ అయితే పోయిందండి బాబు. వాషింగ్ మిషన్ లాస్ట్ టైం పోయినప్పుడు రిపేర్ చేస్తే 2000 అయింది. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే నెక్స్ట్ టైం కనుక రిపేర్ వస్తే ఇంకా కొత్తది తీసేసుకోవడమే అని చెప్పేసి అన్నారు.
ఇంకా ఏం చేస్తాం, కానీ అక్కివి ఆదర్శవి యూనిఫామ్లు అవి కావాలి కదా, అందుకని సర్ఫ్లో పెట్టేసి నేనే చేత్తో అయితే ఉతికేస్తున్నాను. ఇక్కడ కుక్కర్ చూడండి, హ్యాండిల్స్ లేవు కదా, ఆ హ్యాండిల్స్ ఎన్నిసార్లు వేయించాను, ఆ హ్యాండిల్స్ మళ్ళీ మళ్ళీ ఊడిపోతూనే ఉన్నాయి. ఇంకా అందుకని చిరాకు వచ్చి ఇంకా అలాగే వాడేస్తున్నాను. బిర్యానీ కక్క కావాలా? స్కూల్కి పెట్టినా? నువ్వు అసలు మొహం అయినా కడిగేవా నువ్వు నిద్రలోంచి లేచి? ఇప్పుడు కడుగుతావమ్మా, పెట్టేనా పొంగ తల్లి. లేచి లేవగానే బిర్యానీ కక్క. కక్క స్మెల్ వస్తుందా నీకు? వస్తుందా? నీకోసమే బంగారు తల్లి చేస్తున్నాను. ఇంకా బట్టలు ఆరేసేసి ఇంకా కిందకు వచ్చి 2 దుప్పట్లు ఉంటాయి. ఆ దుప్పట్లు ఏం చేశానంటే వేడి నీటిలో నానబెడితే తొందరగా మురికదే వదులుతుంది కదా, ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వక్కర్లేదని ఏం చేశానంటే హీటర్తో వేడి నీళ్ళు అయితే పెట్టేసి అప్పుడు ముందు సర్ఫ్ వాటర్లో కలిపేసి దుప్పట్లు అయితే పెట్టేశాను అనమాట. లాస్ట్ టైం ఇలాగే చేసినప్పుడు ఏమైందంటే నేను ఏదో ఆలోచనలో ఉంటూ పొరపాటున, అంటే అలవాటు కదా సర్ఫ్ ఇలా కొట్టేసి వాటర్ చేతితో లాగా దుప్పట్లు లోపలికి పెట్టేయడం. అలాగా ఏం చేశానంటే వేడి నీళ్ళు అన్న సంగతి మర్చిపోయి ఇలా వెంటనే లోపలికి పెట్టేశాను అనమాట. అంతే నీళ్ళన్నీ దుప్పటిని అదే పైకి వచ్చేస్తాయి కదా ఇలా చేయి పెట్టగానే, అలా వచ్చేసి చెయ్యి పైన వేడి నీళ్ళు తాగగానే బాబో ఎంత మంట వచ్చేసిందో. ఇంకా అలా ఉంచలేదు, వెంటనే తీసేయడం వల్ల పెద్దగా తగలలేదు, కానీ ఒక గంట అలాగా కొంచెం మండింది అనమాట. తర్వాత అయితే తగ్గిపోయింది. అందుకని ఈసారి కొంచెం కేర్ఫుల్గా ఉండి అన్ని మగ్గుతోనే చేశాను. వాటర్ కానీ ఆ దుప్పటి లోపలికి పెట్టడం కానీ సర్ఫ్ కానీ ఇంకా అన్నీ ఇంకా డొక్కుతూనే చేశాను అనమాట. చూసారు కదా, ఆదర్శ్ ట్రౌజర్ అయితే ఇక్కడ చిన్నగా చిరిగిందనమాట. ఇంకా అందుకని దాన్ని సూది దారం ఉంటే దాంతో చిన్నగా కుట్లు అయితే వేసేస్తున్నాను. చిన్నప్పుడు మా అక్క మిషన్ నేర్చుకోవే అని చెప్పేసి అంత అలా చెప్పిందో, నాకొద్దు, నాకు రాదు అన్నాను. ఇప్పుడు చూడండి, ఒక చిన్న మిషన్ ఉండుంటే ఇంట్లో మిషన్ నేర్చుకుని ఉండుంటే ఇలాంటి చిన్నవన్నీ చక్కగా
అయిపోయేది. ఇప్పుడు మిషన్ లేక చూడండి చేతితో చేయాల్సి వస్తుంది. ఈ యూనిఫామ్లు మనల్ని అసలు గుర్తుండట్లేదు. ఖాళీ అంటే ఆదివారం ఆ టైంలోనేమో మిగతా పనులన్నీ చక్కబెట్టుకోవడంలో యూనిఫామ్ జరిగింది, అది బయటికి తీసుకెళ్ళి కుట్టించాలన్న సంగతి గుర్తుండట్లేదు. ప్రతి వీక్ ఇలాగే అవుతుంది అనమాట. ఇంకెలా కాదని చెప్పేసి ఇంకా సూది దారం తీసుకొని నేనే ఇంకా కుట్టేశాను. అక్కి చూసారా, లేచి లేవంగానే మటన్ స్మెల్ వచ్చింది దానికి. అందుకని నాకు బిర్యానీ కావాలి, కక్క కావాలని అడుగుతుంది. ఇంకా లేగలే, పైకి కూడా లేగలేదు. చూసారు కదా, ఇందాక విన్నారు కదా, నీకే చేశాను, సరే స్కూల్లో పెడతానులే తిందో కానీ లేక మరి బ్రష్ చేసుకో అని చెప్తే అప్పుడు లేచి బ్రష్ చేసుకుని రెడీ అయ్యిందనమాట. ఇంకెలా రెడీ అయ్యి ఇంకా మొత్తం మా వర్క్స్ అన్నీ అయిపోయి ఇంకా టిఫిన్ వీళ్ళు ఏమన్నారంటే బిర్యానీ తింటాను, వీళ్ళు చట్నీ వేసుకున్నా అని చెప్పేసి ఆదర్శ్ అన్నాడు. ఇంకా అక్కి ఊరుకుంటుందని నేను కక్కేసుకుని తింటానని తను అంది. సరే అని చెప్పేసి వాళ్ళకి ఏం చేశానంటే కొద్దిగా బౌల్లో వేసేసి ఇద్దరికి పెట్టేస్తే అక్కడ ఆదర్శ్ అయితే తింటున్నాడు, అక్కికి తినిపించాలి. తిందనమాట. ఒక 2-3 ముద్దలు తినేసి నాకు ఇంకొద్దంటది. అందుకని నేను ఇంక తినిపిద్దాలని చెప్పేసి ఈ లోపల బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను. తర్వాత ఉల్లి చట్నీ కూడా చిన్న బాటిల్స్ ఉన్నాయి నా దగ్గర, బాటిల్స్లో అయితే వేసేసి ఇంకా స్కూల్కి అయితే తీసుకెళ్ళిపోతాం అనమాట. నేను యూనిఫామ్ సారీ అని చెప్పాను కదా, ఇప్పుడు నేను వేర్ చేశాను కదా ఇదే యూనిఫామ్. యాక్చువల్గా బ్లౌజ్ కూడా కుట్టించలేదు. ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ ఉంది కదా, అది వేరే సారీ మీదది. అది ఏంటంటే ఇచ్చారు, 1 మంత్ క్రితమే ఇచ్చారనమాట కుట్టించుకోమని. నేనేం చేశాను, ఆ తెచ్చిన కవర్ అలాగే ఉంచేసాను, కుట్టిద్దాంలే అంత అవసరం ఏముందిలే ఇప్పుడు అన్నట్టు. కానీ సడన్గా 10th క్లాస్తో స్టాఫ్ ఫోటో దిగాలి, ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే సారీ వేసుకురమ్మన్నారు. ఇంకేం చేయాలో తెలియక మొత్తం నా దగ్గర ఉన్న సారీకి సంబంధించిన జాకెట్లన్నీ చూస్తే ఇది మ్యాచ్ అయినట్టు అనిపించింది అనమాట. ఇంకంది అమ్మయ్య బ్రతికానులే అని చెప్పేసి ఇంకా బ్లౌజ్ వేసేసి ఈ సారీ అయితే కట్టేశాను. ఫాల్స్ అయితే నైట్ వేయించేశాను అనమాట. మా ఇంటి పక్కనే మిషన్ కుడతారనమాట, వాళ్ళ చేత అయితే వేయించేశాను. ఇంకా ఫాల్స్కి ఇబ్బంది లేదు. జాకెట్ అయితే ఇలా వేసేసాను అనమాట. నెక్స్ట్ టైం మళ్ళీ చెప్తారు కదా, ఈలోపు కుట్టించేద్దాంలే అన్నట్టు ఈ జాకెట్ అయితే కవర్ చేసేసాను. నా హెయిర్ మొత్తం ఊడిపోయిందండి బాబు. పైన నేను క్లిప్పులు పెడతాను కదా, అక్కడ చూడండి కింద ఆ స్కాల్ప్ అంతా కూడా కనిపించేస్తుంది. మొత్తం హెయిర్ అంతా ఊడిపోయింది. ఆ క్లిప్పులు పెట్టడం వల్ల లేకపోతే కరెక్ట్గా హెయిర్కి సంబంధించిన పోర్షన్ ఎల్లకో తెలియట్లేదు, కానీ చాలా హెయిర్ మొత్తం అంతా లాస్ అయిపోతుంది. నేను కాలేజ్ ఆ టైంలో ఎంత పొడుగ్గా ఉండేది, వాల్యూమ్ ఉండేది, లెంత్ ఉండేది, చాలా బాగుండేది. అలాంటిది ఇప్పుడు చూడండి మరీ పిలకలా అయిపోతుంది, చాలా సన్నగా కూడా అయిపోతుంది. జడ వేసుకున్నాక కింద హెయిర్ బ్యాండ్ పెడుతుంటే హెయిర్ వాల్యూమ్ లేక ఆ హెయిర్ బ్యాండ్లు ఎక్కడ పడిపోతున్నాయి. ఇంకా అందుకని ఏం చేశానంటే ఇంక హెయిర్ బ్యాండ్లు పక్కన పెట్టేసి క్లిప్స్ ఉంటాయి కదా, ఫ్లక్కర్స్ చిన్నవి, అవి అయితే తీసుకుని హెయిర్కి పెడుతున్నాను అనమాట. అంటే చిన్నవే సరిపోతున్నాయి, కొంచెం లావుగా ఉన్నాయి సరిపోట్లా, ఎందుకంటే వాల్యూమ్ లేదు కదా. అందుకని చిన్న క్లిప్స్ అవి టైట్గా ఉండేలా పెడుతున్నాను అనమాట. అప్పుడు ఇంకా అవి జారట్లేదు. హెయిర్ బ్యాండ్లు అయితే అవి ఎక్కడ పడిపోతున్నాయి అర్థం కావట్లేదు, మొత్తం లూజ్ అయిపోయి పడిపోతున్నాయి అనమాట. నేను ఈ హెయిర్కి సంబంధించినవి చూశాను అనమాట. అంటే ఏవి తింటే బాగుంటాయి, మనకి టైం ఉండదు కదా అవి ఇవి ప్రిపేర్ చేసుకొని తినడానికి తాగడానికి. అలా కాకుండా టైం పెద్దగా తీసుకోకుండా మనకి హెల్దీగా అదే హెయిర్కి హెల్దీగా ఉండడానికి ఏమైనా ఫుడ్ ఐటమ్స్ చూస్తే మ్యాక్సిమం 100% దేంట్లో ఉందంటే ఫ్లెక్సీ సీడ్స్ ఉంటాయి కదా, అదే అవిసె గింజలు అంటారు కదా, అవిసె గింజలు కనుక తింటేనంట నిజంగా మొత్తం హెయిర్లో చాలా చేంజ్ వస్తుందంట. వాల్యూమ్ కానీ, లాంగ్ కానీ, థిక్ కానీ, తర్వాత చాలా స్ట్రాంగ్గా హెయిర్ కూడా ఉంటుందంట. అంతలాగా వర్క్ అవుద్దని చెప్పేసి అన్నారనమాట అవిసె గింజలు తింటే. కానీ అవి ఎలా తినాలి, నార్మల్గా అయితే తినలేం. అందుకే ఒక ఐడియా వాళ్ళే చెప్పారనమాట. ఏంటంటే అవిసె గింజల్ని కారపొడిలో చేసేసుకుని, అంటే అవిసె గింజలు శుభ్రంగా వేపించేసుకుని మామూలుగా మనం కారపొడి ఎలా చేసుకుంటాం, పచ్చనగపప్పు, మినపప్పు ఇలాగే వేసేసుకుని పౌడర్ చేసేసుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లేదంటే అన్నంలో మొదటి ముద్ద లేదంటే ఇడ్లీలో అని తిన్నప్పుడు 1 స్పూన్ అనమాట. అలాగే దాంట్లో కారపొడిలో నంచుకొని తినేస్తే కనుక ఫ్లెక్సీ సీడ్స్ ఎక్కువ మన బాడీ లోపలికి పంపిస్తే హెయిర్లో అనేది చేంజ్ చాలా వస్తుందంట. నేను ఏం చేశానంటే చేసేద్దాం అన్నట్టు ఫ్లెక్సీ సీడ్స్ అయితే అసలు ఎందుకులే ఎక్కువగానే స్టార్టింగ్లో అని చెప్పేసి ఒక 100 grams తెచ్చి ఉంచుకున్నాను అనమాట. అవి అలాగే ఉన్నాయి, కానీ ఏ కారపొడి చేయలేదు, ఏమీ చేయలేదు. అంటే చేయడానికి టైం లేదు. టైం ఉన్నప్పుడేమో తర్వాత చేద్దాంలే అని అనిపించి ఆ ఫ్లెక్స్ సీడ్స్ అలాగే ఉన్నాయి. అవి కారపొడి చేయలేదు, ఏమీ చేయలేదు. అవి ఖాళీగా ఉన్నప్పుడు కొద్దిగా అది చేసి పక్కన పెట్టేసుకున్నాను అనుకో, మార్నింగ్ అంటే లంచ్ చేసేటప్పుడు ఒక ముద్దలో, బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు కొంచెం పైన చల్లుకొని అలా తినేస్తే బాగుంటుంది కదా అని అనిపించింది. అది కూడా ఒకటి చెయ్యాలి. మీరు కూడా కనుక హెయిర్ లాస్ ఎలాగా అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అయితే ఇంట్లో ఉండే వాళ్ళు అయితే కొంచెం ఫ్లెక్సీ సీడ్స్ అవిసె గింజలు
ఉంటాయి కదా, అవి తింటే చాలా బాగుంటుందండి. ఒకవేళ మేము తినలేను అనుకుంటే దాన్ని జెల్లీలో కూడా తయారు చేసుకుని, అంటే ఫ్లెక్స్ సీడ్స్ ఒక స్పూన్ వేసుకుని వాటర్ వేసుకుని స్టవ్ మీద పెడితే అవి జిగురు జిగురుగా వస్తుంది అనమాట. ఆ లిక్విడ్ ఏదైతే ఉంటుందో అది హెయిర్కి రాసుకున్నా కూడా చాలా బాగుంటుందంట. అంత ప్రాసెస్ చేసే అంత అది లేదనమాట నాకు. అందుకని ఇంక ఫ్లెక్స్ సీడ్స్ డైరెక్ట్గా కడుపులోకి పంపించి ఇంకా కడుపులోకి పంపించేస్తే పడుంటాయిలే అని చెప్పేసి అలా అయితే ప్లాన్ వేశాను. కానీ చేయడం అయితే కుదరట్లేదు, మొత్తం మీద ఏదోలా చెయ్యాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను. ఇంకా మేము మొత్తం రెడీ అయిపోయాం కదా, స్కూల్కి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. ఆదర్శ్ అయితే ముందు వెళ్ళిపోతున్నాడు, వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడని. తర్వాత అక్కి నేను మెల్లగా అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతాము. ఇదండి ఈరోజు వ్లాగ్. మళ్ళీ రేపు మరొక వ్లాగ్ అయితే పడతాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.